Hello dear students, welcome to Devika Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇంతకు ముందు క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అవి చూసాం కదా. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ మనకు తెలుసు, మనకున్న క్యాష్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇక్కడ మనం ఎక్కడో చోట పెట్టాం అంటే అదే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్. మనకున్న ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేయడమే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సింపుల్ కదా. ఇంకా డిఫరెంట్గా చెప్పాలంటే కనుక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ద హ్యాండ్లింగ్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఫినాన్షియల్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫినాన్షియల్ అసెట్స్ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటన్నిటి హ్యాండిల్ చేయడమే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటున్నాము. ఇది కూడా ఈజీగానే ఉంది కదా. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ని మనము ఇన్వెస్ట్మెంట్ మేనేజరే కాకుండా ఇంకో 3 రకాలుగా కూడా పిలుస్తాము. ఎట్లా అంటే, ఒకటి మనీ మేనేజ్మెంట్ అంటాము, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము, వెల్త్ మేనేజ్మెంట్ అంటాము. పోర్ట్ఫోలియో అనే వర్డ్ ఇప్పుడు ఫస్ట్ టైం వింటుంటే కనుక మీకు క్లారిటీ కోసము ఒక చిన్న మీనింగ్ ఇచ్చాను. పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే కనుక ఏ కలెక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్. అన్ని ఫినాన్షియల్ అసెట్స్ చాలా ఉన్నాయి అవన్నీ అండ్ వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అంతా కలుపుకొని మనం పోర్ట్ఫోలియో అంటాము. గుర్తుంటుంది, ఇక వాడుతూ ఉంటాం ఈ పోర్ట్ఫోలియో వర్డ్. అంటే ఏంటి అని అడగొద్దు, ఇక్కడ ఈ క్లాస్లో క్లారిటీ వచ్చేసింది మీకు. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏమంటున్నాం, మనీ మేనేజ్మెంట్ అంటాం, వెల్త్ మేనేజ్మెంట్ అంటాం, ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, అసెట్స్ అవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి పెట్టుకున్నాం కదా, దాని టూల్స్ అన్నీ వాటిని మేనేజ్ చేయడమే కాబట్టి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా అని అంటాము. ఓకేనా. అయితే మనం లాస్ట్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాము. ఈరోజు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో మనకి మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ 6లో ఫస్ట్ 5 పాయింట్స్ ఆల్రెడీ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో నేర్చుకున్నవే. చూడండి, రిటర్న్స్ నేర్చుకున్నామా. రిటర్న్ అంటే ఏంటి, మనము మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినాక దాని మీద రిటర్న్ ఉండాలా. రిటర్న్ లేకపోతే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కీపింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం లేదు కాబట్టి రిటర్న్ ఉండాలా. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఫండ్స్, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ దాని మీద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇది కూడా ఉండాలి. ఇంకా లిక్విడిటీ, ఎన్కాష్ చేసుకోగలిగి ఉండాలి. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ నాకు అవసరమైనప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ని నేను ఎన్కాష్ చేసుకుని దాన్ని వాడుకునే ఆ కెపాసిటీ, వాడుకునే వీలు ఈజీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 crore ఉంది. 1 crore తీసుకుపోయి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాను, నాకు అవసరమైంది, నాకు ఒక 20 లక్షలు కావాలి. నేను ఇవ్వలేను, నువ్వు అట్లా చేసింది అట్లాగే ఉంటుంది, యూ కెనాట్ ఎన్కాష్ ఇట్, లిక్విడిటీ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు అనుకోండి, అక్కడ నేను ఇరుక్కుంటాను. కాబట్టి మనకి లిక్విడిటీ కూడా అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఎన్కాష్ చేసుకునే కెపాసిటీ, చేసుకునే వీలు, చేసుకునే ఆ ఫెసిలిటీ ఉంటేనే లిక్విడిటీ ఉంది అని అర్థం కదా. అట్లాగే ట్యాక్స్ కన్సిడరేషన్, మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా దాని మీద ఎంతో కొంత ట్యాక్స్ కన్సిడరేషన్, కొంచెం ట్యాక్స్ కన్సిడరేషన్ వచ్చిందంటే వి ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అది యూజ్ అవుతుంది, మనకి రిటర్న్ వస్తున్నాయి, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ మీద కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే రిస్క్, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ మీద మనకి రిస్క్ తక్కువ ఉండాలా, రిటర్న్ ఎక్కువ ఉండాలా. కానీ జనరల్గా ఏమవుతుంది, మనం ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ వస్తుంది, రిస్క్ తక్కువ తీసుకుంటే తక్కువ రిటర్న్ వస్తుంది. ఎనీహౌ రిస్క్ అనేది మనకి కొంచెం చూసుకోవాల్సింది. కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, కొంతమంది చాలా భయపడి బ్యాంకులలో సేఫ్గా డిపాజిట్ పెట్టుకుని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో చక్కగా హ్యాపీగా టెన్షన్ లేకుండా బతుకుతూ ఉంటారు. అది రిస్క్ మన డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఒకరి మనిషి ఒకరికి, ఎవరి మనస్తత్వం, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు అట్లా ఉంటారన్నమాట. కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్ సంపాదిస్తారు, ఇంకా కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకొని కింద పడిపోయి ఉన్నది కూడా ఊడ్చుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి, అది కూడా ఉంది. సరే, ఇంకొకటి ఇక్కడ మనకు ఒకటి ఎక్కువ పాయింట్ యాడ్ అయింది. ఇవన్నీ నేర్చుకున్నాం ఆల్రెడీ, అక్కడ క్యారెక్టరిస్టిక్స్లోనే కవర్ అయినాయి. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునేది క్యాపిటల్ అప్రిసియేషన్. ఇది అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. క్యాపిటల్ అప్రిసియేషన్, క్యాపిటల్ కూడా పెరగాలి అంటున్నాము. క్యాపిటల్ అప్రిసియేషన్ ఎట్లా పెరుగుతుంది, సపోజ్ నేను ఒక 1 crore రూపీస్ ఎక్కడో వచ్చి ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకేమొస్తుంది, దీని మీద ఇంట్రెస్టో డివిడెంటో వస్తుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది.
అదే సెక్యూరిటీస్ కొన్నాను అనుకోండి, లైక్ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, బాండ్స్ వీటిలలో పెట్టినాను అనుకోండి, అప్పుడు నాకు డివిడెంట్ వస్తుంది. ఏదో ఒకటి ఇంట్రెస్టో డివిడెంట్ ఏదో ఒకటి వస్తుంది, అది ఓకే, దిస్ ఇస్ మై రిటర్న్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా ఈ 1 crore నేను ఇన్వెస్ట్ చేశాను కదా, 1 crore అంటే ఇది నా ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం, క్యాపిటల్ అంటాం. దీంట్లో కూడా కొంచెం అప్రిజియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాన్నే మనం క్యాపిటల్ అప్రిజియేషన్ అంటాము. క్యాపిటల్ కూడా కొంచెం పెరిగితే బాగుండు అనుకుంటాం. ఈ క్యాపిటల్ 1 crore నుంచి 1.10 crore అయింది, ఎప్పుడు ఆఫ్టర్ 3 years అయింది. అయినప్పుడు ఏంటి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. నాకు ఇక్కడ ఇది ఎంజాయ్ చేశాను, డివిడెంట్ ఎంజాయ్ చేశాను, ప్లస్ నా క్యాపిటల్ కూడా పెరిగింది. ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, నేను ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో 1 crore పెట్టాను. మ్యూచువల్ ఫండ్స్లో పక్కాగా మనకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత డివిడెంట్ ఇస్తారు. కొంచెం సేఫ్టీగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకుని అందులో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. పెట్టుకున్నాను. సో నాకు ఎవ్రీ మంత్ కొంత డివిడెంట్ వస్తుంది, ప్లస్ ఆఫ్టర్ 3 years తక్కువలేండి, ఇంకొక 5 years అనుకోండి, ఆఫ్టర్ ఒక 5 years తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ నా 1 crore కూడా కొంచెం పెరిగింది, క్యాపిటల్ కూడా పెరిగింది, 1.10 crore అయింది. కొన్నిసార్లు మనం ఈ డివిడెంట్ యూజ్ చేయకుండా దీన్నే మళ్ళీ ఇన్వెస్ట్ చేసినా అట్లా కూడా క్యాపిటల్ పెరిగిపోతుంది. అట్లా పెరుగుతుంది. కొన్నిసార్లు మన రేట్ ఉంటుంది కదా, ఒక్కొక్క అది సెక్యూరిటీ రేట్ ఉంటుంది, ఆ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. నేను 30 రూపీస్కి కొన్నాను ఒక మ్యూచువల్ ఫండ్ పర్ యూనిట్, అది 36 అయి కూర్చుంది. 36 అయిందంటే 6 రూపీస్ పెరిగింది కదా. 6 రూపీస్ పెరిగిందంటే ఏంటి, నా క్యాపిటల్ మీదనే అది అప్రిజియేషన్. అప్పుడు 1 crore నుంచి 1.10 crore అయిపోయి కూర్చుంది. అదేంటి, క్యాపిటల్ ఇంక్రీజ్, రిటర్న్ అది వేరే. సో ఇది కూడా అనదర్ ఆబ్జెక్ట్, ఇది ఒక్కటే యాడ్ అయింది ఇక్కడ మనకి, మిగిలినవి మనం ఇంతకుముందు నేర్చుకున్నాయి. ఇవి కాకుండా స్కోప్ చూద్దాం. దీని స్కోప్ ఎంతవరకు ఉంది అంటే కనుక, దీని స్కోప్లో మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఏ పాయింట్స్ మీద మనకు ఫోకస్ చేయాలి అంటే కనుక, ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రూల్స్. ఫస్ట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రూల్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రూల్స్ గురించి ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇంకా కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాము. సో రైట్ నౌ యూ రిమెంబర్ దిస్, ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది కాకుండా అనలైజ్ వేరియస్ అవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్, చాలా ఉన్నాయి. సో ఇది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఆప్షన్స్ ఏమున్నాయి ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఇవాల్యుయేట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్స్ అన్నీ తెలిసిపోయినాయి. తెలిసినప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న 1 crore, దీన్ని ఎక్కడెక్కడ చేయొచ్చు, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్. ఇవాల్యుయేట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ త్రూ వేరియస్ టెక్నిక్స్. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసి నేను ఇది ఎక్కడెక్కడ పెట్టాలా అది చూసుకొని, టు గెట్ ద బెస్ట్ రిటర్న్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్, బెస్ట్ రిటర్న్ టు ద ఇన్వెస్టర్. నేను డిఫరెంట్గా ఆప్షన్స్ అన్నీ చూసుకొని, ఇక్కడ పెడితే ఇంత వస్తుంది, ఇక్కడ పెడితే ఇంత వస్తుంది అని చూసుకొని, బెస్ట్ రిటర్న్ ఎట్లా వస్తుంది ఇన్వెస్టర్కి, నేనే ఇన్వెస్టర్, నాకు బెస్ట్ రిటర్న్ రావాలి ఎట్లా, అది చూస్ చేసుకోవడం. తర్వాత సెలెక్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ చూసుకున్నాం కదా, ఆల్టర్నేటివ్స్ చూసుకున్నాక సెలెక్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకోవాలి, మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ అండ్ మినిమైజ్ ద రిస్క్. మనకి రిటర్న్ ఎక్కువ ఉండాలా, రిస్క్ ఏమో తక్కువ ఉండాలా. కానీ జనరల్గా ఏమైతే ఇంతకుముందు చెప్పాను, రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ట్రై చేయాల్సింది మ్యాక్సిమైజ్ రిటర్న్స్ అండ్ మినిమైజ్ ద రిస్క్, ఇది ఒకటి. తర్వాత కన్స్ట్రక్ట్ పోర్ట్ఫోలియో ఆఫ్ సెక్యూరిటీస్ టు డైవర్సిఫై ద రిస్క్. చెప్పాను కదా పోర్ట్ఫోలియో అంటే, ఇందాకే పోర్ట్ఫోలియో అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ కదా. ఇప్పుడు కన్స్ట్రక్ట్ పోర్ట్ఫోలియో ఆఫ్ సెక్యూరిటీస్, మన దగ్గర ఉన్న అసెట్స్, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అవన్నీ కలుపుకొని కన్స్ట్రక్ట్ పోర్ట్ఫోలియో సెక్యూరిటీస్. మంచి సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటారు అంటే కనుక, టు డైవర్సిఫై ద రిస్క్. రిస్క్ని మనము డైవర్సిఫై అంటే మళ్ళించడానికి, తగ్గించడానికి అలాంటి పోర్ట్ఫోలియోని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక ఏం చేస్తాము, రివ్యూ అండ్ రివైజ్ పోర్ట్ఫోలియో. ఇక్కడ మనము ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం పోర్ట్ఫోలియో, నేను ఇక్కడ ఇంత పెడతా, ఇది ఇక్కడ ఇంత పెడతా, నాకు 1 crore ఉంది, 1 crore నేను ఒక 50 lakh ఒక చోట పెడతా, ఒక చోట 30 lakh పెడతా, ఒక చోట 20 lakh చోట పెడతా అనేసి పోర్ట్ఫోలియో ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాము.
చేసుకున్నాక ఏం చేస్తున్నాము? రివ్యూ అండ్ రివైజ్ పోర్ట్ఫోలియో. దీన్ని రివ్యూ అండ్ రివైజ్ చేయాలి. 50 ఇక్కడ పెట్టాను, ఓకేనా? ఇక్కడ తగ్గిస్తానా, ఎక్కడ పెంచుతానా? బాగుంటే పెంచుతా, ఎక్కడ రిస్క్ అనిపిస్తుందో తగ్గిస్తా. అట్లా యూ హ్యావ్ టు రివైజ్ అండ్ రివ్యూ, దాన్ని చూడాలి మళ్ళా. ఇంకా తర్వాత ఇవాల్యుయేట్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్. ఇది ఇక్కడ రివ్యూ రివైజ్ చేసినాక మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత దాన్ని మనము రివాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. అంతే సింపుల్. దీంతో ఒక అండర్స్టాండింగ్ అంత వచ్చేసింది కదా. ఇక కమింగ్ క్లాసెస్లో మనం ఇంకా డెప్త్గా వెళ్తాము ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మీద. ఈ సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే ఫినాన్స్లో, స్పెషలీ ఎవరైతే మీరు ఫినాన్స్ని ప్రొఫెషన్గా చూసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఇక పాస్ అవ్వాలనుకుంటే ఇక చదవడం అయితే తప్పదు. ఎనీహౌ ఇంట్రెస్టింగే కదా, మీకు ఈజీగా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే ఇంకెవరు చెప్తారు చెప్పండి. ఇది కొంచెం పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లా ఇది ఏంటంటే తిరుగుతూ ఉంటాయి పాయింట్స్ అని. మనకి వొకాబులరీ కూడా సేమ్ అదే తిరుగుతూ ఉంటుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. సో తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. అండ్ కింద ప్లేలిస్ట్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత, అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నాగర్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఏ వీడియోస్ అయితే నేను రికార్డింగ్ చేస్తున్నానో అవన్నీ తెలుగులో కూడా చేస్తూ ఉన్నాను. అదే అప్పుడెప్పుడో పెట్టిన ఆ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దాంట్లో ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అవన్నీ మళ్ళీ రికార్డ్ చేయడం ఇప్పుడు నాకు టైం లేదు, ఉన్నప్పుడు చేస్తా పక్కా. ఓకే, బాగా చదువుకోండి. టేక్ కేర్, గుడ్ లక్.